ఈ 'ఒడిస్సీ' మూవీ అన్నది బాగా వైరల్ అయితుంది. అంటే చూసిన వాళ్ళందరూ అరే సూపర్ రా! అరే ఏం మేకింగ్ రా! అసలు ఆ ఎక్స్‌పీరియన్స్ 4డీలో ఏస్తే, ఐమాక్స్‌లో చూస్తే వేరే లెవెల్ అంటున్నారు. మరి 'ఒడిస్సీ' మూవీకి ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉందా? 'ఒడిస్సీ' ఉత్తమ చిత్రానికి రాకపోవచ్చేమో, సాంకేతికంగా వస్తాయి. హ్మ్. ఉత్తమ చిత్రానికి ఎందుకు రాకపోవచ్చు అంటే, అది నవల కాపీ అనో, లేకపోతే ఇంకేదో అనో కాదు. లైక్ మూఢనమ్మకాలని ప్రొజెక్ట్ చేసేవి, ఆత్మలు, దయ్యాలు, ఆహ్, ఈ ఈ సానులు అండ్ ఇట్లాంటి 'ఒంటి కన్ను రాక్షసుడు' ఇట్లాంటివి బేస్ చేసుకొనొచ్చే సినిమాలకేంటంటే అవార్డ్స్ ఇవ్వరు. అంతే. అండ్ యానిమల్ హార్మ్, ఆహ్, చెట్ల హార్మ్ ఇవి చేయగూడదు. ఇప్పుడు నీకు 'బాహుబలికి' ఎందుకు ఆస్కార్ ఇవ్వలేదో చెప్పనా? బల్లాల దేవుడిని అది నువ్వు మెడ నరకకపోతే మనకు అరిష్టం అని చెప్తావు. అవును. నరుకుతాడు. అంటే ఇది ఖచ్చితంగా నరకాలి లేదంటే అరిష్టం. అంటే అమ్మవారి దాహం ఇలాంటిది నరకాలని నువ్వు డిసైడ్ చేసేసావు. అక్కడ ఆ సిట్యుయేషన్‌లో. అది నీకు మన వాళ్ళకంటే ఓకే గాని వేరే దేశాల వాళ్ళు చూస్తే వాట్ ఈస్ థిస్ మై గాడ్ అంటారు. అదొక్క సీన్ వల్ల మిస్ అయిపోయిందా 'బాహుబలి'? అదొకటనే గాదు ఇంకొన్ని మల్టిపుల్ ఉంటాయిలే మిస్టేక్స్ కూడా ఉంటాయి గదా! అట్లా ఉండగూడదు బేసికల్లీ. నెక్స్ట్ 'ట్రిపుల్ ఆర్'కి ఎందుకు ఇవ్వలేరు ఉత్తమ చిత్రం జెప్పు? అక్కడ ఏమైందంటే ఆస్కార్ బిలాంగ్స్ టు ఆల్ కంట్రీస్. నువ్వేం జేశావు? ఒక దేశాన్ని నీచంగా జూపిచ్చి ఇంకో దేశాన్ని హైలైట్ చేశావు. అవును. అది ఆ దేశంలో ఆడుద్ది. అఫ్‌కోర్స్ వాళ్ళకి గూడా ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి బ్రిటిష్ అండ్ ఇండియా ఎప్పటినుంచో యుద్ధాలు వాళ్ళని తరిమేయడం, మన హ్మ్. ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం మనకి ఎమోషన్. హ్మ్. కానీ గ్లోబల్ మార్కెట్‌లో ఏంటంటే ఒక కంట్రీని తక్కువ చేసి ఇంకో కంట్రీని ఎక్కువ చేసిన వాటికి వాళ్ళు ఆస్కార్‌లు దీంట్లోకి తీసుకోరు. అంటే 2 దేశాల మధ్య మళ్ళీ చిచ్చు పెట్టినట్టు ఉంటది వాళ్ళకి. హ్మ్. అట్లా. అండ్ ఇవే చిన్న చిన్న యాస్పెక్ట్స్ ఉంటాయి. సో, అందుకు ఉత్తమ చిత్రాలివ్వరు. నీ టెక్నికల్‌గా కెమెరా పనితనం, మ్యూజిక్ ఇంకేమన్నా ఉంటే వాటికి ఆ వాటి విభాగాల్లో ఒస్తాయి. ఓకే. ఆ రకంగా రావచ్చు. ఇకపోతే 'ఒడిస్సీ' విషయానికొస్తే బ్యూటిఫుల్ మేకింగ్ అది. అది ఒకరు రాసిన నవలకి ఓహ్, దాని ఆధారంగా తీసుకున్న సినిమా. అండ్ పర్ఫెక్ట్ విజన్‌తో 91 డేస్‌లో కంప్లీట్ చేశారని విన్నా. మరి ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. టాకీ పూర్తయి ఉండొచ్చు. నెక్స్ట్ టెక్నికల్ ఇంకేమన్నా పడుండొచ్చు. ఆ తర్వాత మనిషి తిరిగి రావాలి. వాడిని అడుగడుగునా అడ్డంకులే. సింపుల్‌గా చెప్పాలంటే మన పురాణాల్లో 'బేతాళ విక్రమార్క' హ్మ్. వాడు అడవి నుంచి బయటికి రానివ్వదు ఆ దయ్యం. హ్మ్. ఏదో ఒకటి మళ్ళీ అటెళ్ళడం. ఇట్లా చాలా ఇబ్బందులు. అదేంటి సైన్యంతో రావాలి. ఆకలేస్తుంది. ఓ దీపానికెళ్ళావు. అక్కడేమో ఒంటిగను రాక్షసుడు. అమ్మో! తప్పించుకున్నావు. మళ్ళీ ఆకలేసింది ఇంకో దీపానికెళ్ళావు. అక్కడేమో మళ్ళీ ఒళ్ళంతా ఇనుప కంచెలేసుకున్న 10 అడుగుల మనుషులు మిమ్మల్ని దాడి చేయడానికి రావడం. మళ్ళీ ఆకలేసింది. ఇంకో దగ్గరికెళ్ళావు. అక్కడ ఫుడ్డుంది. అన్నీ ఉన్నాయి. కాపోతే మంత్రసాని వచ్చినోళ్ళు వచ్చినట్టు ఏదేదేదో తిండి పెట్టేసి వాళ్ళని పందుల్లా తయారు చేసింది. మళ్ళీ ఆకలేసింది. ఇంకో దగ్గరికెళ్ళావు. అక్కడ మీ వాళ్ళే చనిపోయిన వాళ్ళందరిని అక్కడ వచ్చి మీకేవో స్టోరీలు జెప్పారు. ఆ తర్వాత సరే అన్ని స్టోరీలు పూర్తయ్యాయి. ఇంకెళ్ళిపోవాలనుకున్నావు. ఆ టైంలో ఏమైంది? సముద్రంలో అదేంటి సుడిగుండం. సరే అది తట్టుకున్నారు. ఇటెళ్లారు రూట్ మార్చి. కొండ మీద నుంచి ఏవో వచ్చి మిమ్మల్ని లాక్కెళ్ళి తినేసాయి. అది తట్టుకున్నావు. ముందుకెళ్ళావు. పెద్ద అదేంటిది గాలి తుఫాను రావడం. అది తట్టుకున్నావు. ముందుకెళ్ళావు. ఏమైందో ఇంక నీకు తెలీదు. ఒక్కడివే మిగిలావు. ఎక్కడో తేలావు. ఎప్పటినుంచో నిన్ను 7, 8 ఏళ్ల నుంచి ఇంకొక మంత్రసాని దగ్గరుండి నిన్ను చూసుకుంటుంది. ఆ! నీకసలు గతం గుర్తులేదు. గతం అంతా గుర్తు చేసి అప్పుడు నిన్ను పంపింది. ఇదంతా అయ్యేసరికి నీ రిటర్న్ జర్నీ ఆఫ్టర్ ట్రోజన్ వార్ నీకో 20 ఇయర్స్ పట్టింది. నిన్ను ఎప్పటినుంచో కుక్క అది 20 ఏళ్ల నుంచి బతికుంది. జస్ట్ చిన్న కొన ఊపిరితో. ఈయనొచ్చి చెయ్యి పడగానే చనిపోయింది. ఓకే. కుక్కకున్న విశ్వాసం చూపిచ్చాడు. ఇట్లా చాలా, చాలా, చాలా ఉన్నాయి. ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఆయనకున్న ఇబ్బందులున్నాయి. సినిమాటిక్ లిబర్టీలు గూడా కొన్ని, కొన్ని చోట్ల తీసుకున్నాడు. ఆ లిబర్టీ వల్ల గూడా కొన్ని సార్లు నువ్వన్న అవార్డులు మిస్ అవుతాయి. హ్మ్. అంటే ఇక్కడ దాకా బానే ఉంది. ఓకే. నిజంగా జరిగిందే అనుకుందాం. ఇప్పుడు 'లైఫ్ ఆఫ్ పై'లో గూడా అనుకోకుండా చాలా ఇబ్బందులు పడ్డాడు వాడు. లాస్ట్‌కొచ్చాడు. వచ్చే టైంలో అప్పటికి నీ శక్తి కోల్పోలా నువ్వు. ఎక్కడో సముద్రంలో పడ్డోడివి తెల్లారి లేసేసరికి నీ రాజ్యంలో తేలావు. ఆ క్వెషన్ మార్క్‌కి నువ్వు బ్రీఫింగ్ ఇవ్వాలి. లేకపోతే సరే ఇవన్నీ తంత్రాలతో సాగింది కాబట్టి ఇది గూడా అంతే అని అనుకోవచ్చు.
వెళ్ళడం. అయినా నీలో అన్నేళ్ల తర్వాత కూడా ఆ శక్తి అలాగే ఉండడం. నీ నే విల్లు నైపుణ్యాన్ని నువ్వు అలాగే ప్రదర్శించడం. బావుంటది ఎమోషనల్‌గా సచ్ ఎ బ్యూటిఫుల్ సినిమా ఇది. కాకపోతే ఆస్కార్ అవార్డ్స్ అనేవేంటంటే సంథింగ్ సైంటిఫిక్‌గా ఇంకేదైనా కొత్తగా నీకేదైనా కొత్త విషయం నేర్పించాయనుకో వాటికొస్తాయి. అంటే ఉత్తమ కథలే. టెక్నికల్ విభాగాల్లో మాత్రం నువ్వు అన్ని విభాగాల్లో ఇవ్వచ్చు ఒడిసీకి. ఏ టు జెడ్ ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేశారు. ఆ గ్రాఫిక్స్ కానీ అన్నీ గూడా అట్లా. సో, ఇది ఐమాక్స్ ఫార్మాట్‌లో తీశారు కాబట్టి, 'వారణాసి' గూడా ఐమాక్స్ ఫార్మాట్‌లోనే తీస్తున్నారు. సో, కొందరు అంటున్నదేంటంటే, రాజమౌళి గారు 'క్రిస్టోఫర్ నోలన్‌ని' క్రాస్ జేస్తారు 'వారణాసితో.' అంటే వరల్డ్ వైడ్ క్రాస్ చేయబోతున్నారు అని అంటున్నారు. దీనికేం చెప్తారు? యాక్చువల్‌గా క్రిస్టోఫర్ నోలనే మన దగ్గరకొచ్చాడు. ఆ! అంతకుముందు 'అవతార్' డైరెక్టర్ గూడా జేమ్స్ కూడా మన దగ్గరికే వచ్చాడు. ఇండియా మార్కెట్ వాళ్ళకర్థమైంది. ఇండియా మార్కెట్ అర్థమైన తర్వాత మన చేతనే వాళ్ళు ప్రమోషన్స్ చేయించుకుని ఇక్కడే ప్రమోషన్‌లన్నీ చేశారు. అవును. ఇక్కడికొచ్చి అండ్ స్టోరీ గూడా మన ఇండియన్స్‌ని ఆకట్టుకునేవే. అవును. మనకి ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఉండేవి ఇలాంటివి కథలన్నీ గూడా. అవును. రెక్కల గుర్రాలు, ఒంటికన్ను 'అవతార్' అయితే రాక్షసుడు. లైక్ ఎగ్జాక్ట్ పంచభూతాలు. పంచభూత ఇట్లా తెలుగు ఆ! చూసినట్టే అనిపిస్తుంది. మన పంచభూతాలే. పంచభూతాలు అది 5 సీరీస్ అది. సో, మనకు బాగా కనెక్ట్ అవుతుంది వాళ్ళకి తెలుసు కాబట్టే ఏ టు జెడ్ ఫస్ట్ ఆయన మార్కెట్ అంతా ఇండియానే యాక్చువల్‌గా. హ్మ్. కానీ వరల్డ్ వైడ్ మంచి వసూళ్ళొచ్చాయి. బావుంది. ఇప్పుడు ఇది ఎలా హెల్ప్ అయిందంటే నెక్స్ట్ వీళ్ళు తీసే 'వారణాసి' ఏదైతే ఉందో రాజమౌళి గారిది అది 120 కంట్రీస్‌లో ఇది 22,000 స్క్రీనింగ్. హ్మ్. అది ఇంకా ఎక్కువ దేశాల్లో రిలీజ్ అయితే ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తది. వైడ్ రేంజ్‌లో రిలీజ్ అవ్వబోతుంది. 10,000 కోట్లు ఈజీగా తీయొచ్చు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఒడిసీ కూడా వస్తది. రీచ్ అవుతది. ఈ లాంగ్ రన్‌లో వస్తది.